లేఖనాల్లో మనం చూస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టక ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు అని ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడాలని కోరుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట నాకు కనబడింది. ఆ మాటను ఒకసారి పరిశీలించేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను, ఇదంతా మాకు ఎందుకు సంభవించింది? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను అని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను, యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని. చెప్పండి, ఎవరి చేతికి అప్పచెప్పాడు మమ్మల్ని? ఇది గిద్యోను అభిప్రాయమా లేకపోతే దేవుని యొక్క చిత్తం అంటారా? ఇది ఖచ్చితంగా గిద్యోను అనుకుంటున్న అభిప్రాయం కదా. సరే, జాగ్రత్త వినండి. గిద్యోను ఒకరోజు వైన్ ప్రెస్ దగ్గర, అంటే ద్రాక్ష గానుగ దగ్గర గోధుమలను దుళ్ళగొడుతున్నాడు. అంటే గోధుమలను వాటి వెన్నుల నుంచి త్రుంచి ఆ గోధుమ గింజలను తీసుకుంటున్నాడు. థ్రెషింగ్ ద వీట్, ఇంగ్లీష్లో రాయబడిన మాట. హీ వాజ్ థ్రెషింగ్ ద వీట్ అట్ అ వైన్ ప్రెస్. వైన్ ప్రెస్ దగ్గర వాస్తవానికి ఏం చేస్తారు అంటే, ద్రాక్ష పండ్లు తీసుకొచ్చి ఆ వైన్ ప్రెస్లో వేసి, ఆ గానుగులో వేసి త్రొక్కుతారు. అలా త్రొక్కడం వల్ల ఆ ద్రాక్ష రసము ఆ గానుగలో నుండి బయటికి రావడం ద్వారా దాన్ని పాత్రలో పట్టి ఆ తర్వాత వారికి కావలసినట్టుగా దాన్ని ఉపయోగిస్తారు. దట్ వాస్ సపోజ్ టు బి డన్. ఒక గానుగ దగ్గర చేయాల్సిన పని అది. అయితే గిద్యోను ఏం చేశాడంటే, అతని దగ్గర ఉన్న గోధుమ వెన్నులను తీసుకుని వచ్చి ఆ వైన్ ప్రెస్ దగ్గర దాక్కుని ఆ వెనకాల వాటిని మెల్లగా దుళ్ళగొడుతున్నాడు. అంటే హి వాజ్ ప్రిపేరింగ్ ఎ మీల్ ఫర్ హిమ్ ఫర్ దట్ డే. ఆ రోజు కోసం భోజనాన్ని సిద్ధపరచుకోవాలన్న ఆలోచన అతనికి ఉంది. ఆ గానుగు చాటున ఎందుకు దాక్కున్నాడు అంటే, అక్కడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఇజ్రాయిలీట్స్కి మిద్యానీయులు అనబడే శత్రువులు ఉన్నారు. వారు వాస్తవానికి బ్రదర్స్ లాంటి వాళ్ళే. ఎందుకోసం అంటే, ఇశ్రాయేలీలు అంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత చెప్పండి యాకోబు సంతానమే కదా ఇశ్రాయేలీలు. మిద్యానీయులు ఎవరు అంటే, అబ్రహాము శారమ్మ గారు చనిపోయిన తర్వాత మరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరాకి 6 పిల్లలు కలిగారు. ఆ పిల్లల్లో ఒకడి పేరు మిద్యాను. అక్కడి నుండి వచ్చిన వాళ్ళు మిద్యానీయులు. అంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ బ్రదర్స్ లాంటి వాళ్ళు. ఇజ్రాయిలీట్స్ అండ్ మిడియనైట్స్, దే వర్ లైక్ బ్రదర్స్. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దీస్ మిడియనైట్స్ హ్యావ్ బికమ్ స్ట్రాంగెస్ట్ ఎనిమీస్ ఫర్ ఇజ్రాయిలీట్స్. జీవితంలో పరిస్థితులు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, నీ సొంత కుటుంబ సభ్యులే నీ శత్రువులుగా మారిపోవచ్చు. నువ్వు బాగా ప్రేమించిన వారే బహుశా నీకు శత్రువులుగా ఉండొచ్చేమో. నువ్వు ఎవరినైతే బాగా నమ్ముతావో వారే నీకు శత్రువులుగా మారిపోతే ఆ తర్వాత ఉండే ఆ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. దట్స్ వాట్ హ్యాపెండ్ ఫర్ ఇజ్రాయిలీట్స్. ఈ మిద్యానీయులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళతో పాటుగా అమలకైట్స్ ఉన్నారు, ఇంకా కొంతమంది శత్రువులు ఉన్నారు. చూడండి, కొన్నిసార్లు నిన్ను ఓడించాలి అంటే, నిన్ను ఇబ్బంది పెట్టాలంటే, ఒకళ్ళ వల్ల కాలేదంటే ఒక గ్రూప్ తయారవుతారు. అలాగే ఇశ్రాయేలీలు అమలకైట్స్ సహాయం తీసుకున్నారు. వీళ్ళిద్దరందరూ వెళ్ళి మరికొంతమంది సహాయం తీసుకుని వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ మీదకి మిడుతల దండులా వచ్చేసారట. కొన్నిసార్లు చూడండి, మిడతలన్నీ వచ్చి నగరాల మీద పడిపోతుంటాయి, గ్రామాల మీద పడిపోతుంటాయి. కరోనా సమయంలో ఎన్ని విచిత్ర సంఘటనలు జరిగినాయి కదండి. ఓ ప్రక్కన వైరస్ దాడి చేసి మనుషులందరినీ ఇబ్బంది పెడతా ఉంటే, నార్త్ ఇండియాలో, మన భారతదేశంలో నార్త్ ఇండియాలో మిడతల దండు వచ్చింది. ఆ మిడతల దండు ఎలా ఉంది అంటే, పొలాల మీద ఇళ్ల మీద వచ్చి ఆ మిడతల దండులు వాలుతుంటే కోట్ల కొలది మిడతలు వచ్చేస్తే ఏం చేయలేకపోయారు. ఆ మిడతలు పోవాలని శబ్దాలు చేయడం, పొగలు వేయడం, ఇలాంటివన్నీ చేయడం కరోనా సమయంలో మన భారతదేశంలో చూసాం. ఒకదాని తర్వాత ఒకటి ప్రకృతి ఏంటో మన మీద పగబట్టేసింది అన్నట్టుగా ఆ సందర్భంలో అలాంటి సంఘటనలు జరిగాయి కదా. మిద్యానీయులు, అమాలయకులు, ఇంకా కొంతమంది కొండల్లో నివసించే వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ మీదకి మిడతల దండులా వచ్చేసారట. వాళ్ళు వచ్చి ఏం చేశారో తెలుసా? వీళ్ళందరూ కష్టపడి పండించుకున్న పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోతున్నారు.
అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతుంటే దెర్ వాజ్ నథింగ్ బట్ గ్రీఫ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. సంవత్సరం అంతా కష్టపడి, లేదా ఒక సీజన్ అంతా కష్టపడి, ఒక నెల అంతా కష్టపడిన తర్వాత ఆ వచ్చే ప్రతిఫలం మనకు దక్కకపోతే ఆ పరిస్థితి ఎలా ఉండో చూడండి ఒకసారి. ఎవరైనా మీలో ఉద్యోగం చేసేవాళ్ళు నెలంతా కష్టపడి జీతం తీసుకుని ఇంటికి వెళ్తున్న దారిలో మధ్యలో ఎవరైనా మీ పర్సు కొట్టేశారనుకోండి, లేకపోతే మీ హ్యాండ్ బ్యాగ్ దొంగిలించేశారనుకోండి, అందులో ఆ నెలంతా కష్టపడిన శాలరీ ఉంటే మీకు ఎలా ఉంటుంది? చాలా బాధపడతారు, ఏడుస్తారు. అది ప్రతి నెల జరుగుతుంది అనుకోండి, ఆ బాధ ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఫర్ మెనీ ఇయర్స్ ఫర్ ఇజ్రాయెలైట్స్. వాళ్ళ జీవితాలు అలా అయిపోయినాడు, విసిగిపోయినాయి అట. ఏంటి బ్రతుకు, ఏంటి జీవితం? కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ తినలేకపోతున్నాం. ఎంతో ప్రయాసపడుతున్నాం, కానీ ఎందుకో జీవితంలో సంతృప్తి లేదు, నెమ్మది లేదు. వాయ్? ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఏంటి సంగతి? ఆ సందర్భంలో దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఒక మాట చెప్పాడు. ఈ దుస్థితి కారణం ఏంటి అంటే, మీరు నివసిస్తున్న కనానీయుల దేశంలో అమోరీయుల దేవతలు ఉన్నారు, వారిని మీరు ఆరాధించొద్దు నేను చెప్పాను, బట్ స్టిల్ యూ వర్షిప్ ఇట్ దెమ్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ గ్రీఫ్. మీరు ఎదుర్కొంటున్న ఈ భయంకరమైన పరిస్థితికి కారణం అదే, అమోరీయుల దేవతలు కొన్ని ఉండేవి బైబిల్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క డైటీ అంటారు కదా. మోయాబీయులు కొంతమందిని ఆరాధన చేసేవారు, మిద్యానీయులు కొంతమందిని ఆరాధన చేసేవారు, అమోరీయులు ఆరాధన చేసేవారు, అమ్మోనీయుల దేవతలు, ఫిలిస్తీన్ల దేవతలు, అమాలేకుల దేవతలు, ఇలాంటివన్నీ రకరకాలుగా ఒక్కొక్కళ్ళు తమకు నచ్చినట్టుగా, తమ కల్చర్కి తగ్గట్టుగా నిజ దేవుణ్ణి మరచి తమకు కావలసినట్టుగా మలుచుకున్న వారు చాలామంది ఉన్నారు కదా. ఆ సందర్భంలో అమోరీయులు అమ్మూరు అనే ఒక డైటీని ఆరాధన చేశారు. అమ్మూరు ఒక ఫర్టిలిటీకి, లేకపోతే సక్సెస్కి, ఫ్రూట్ఫుల్నెస్కి సాదృశ్యంగా అమ్మూరును ఆరాధన చేసేవారు. నాట్ ఓన్లీ అమ్మూరు, ఇంకా చాలా రకాలైన వాటిని చేసుకున్నాన్ని బట్టి ఈ దుస్థితి మీకు వచ్చింది. బట్ డోంట్ వరీ అబౌట్ దట్ థింగ్. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్. నేను సమకూర్చేవాడిని, పునరుద్ధరించేవాడిని. గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇవ్వాలని ఆశించి భయకంపితమైన వాతావరణంలో గిద్యోను ఉండగా దేవుని దూత కనబడి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, పరాక్రమగల బలాఢ్యుడ అనగానే గిద్యోను కొంచెం నవ్వుకుని, తనలో తాను నవ్వుకోవడాన్ని చక్లింగ్ అంటారు. బహుశా గిద్యోను చక్లి చేశాడు, తనలో తాను నవ్వుకుని, నేనంట బలాఢ్యుడినంట, పరాక్రమశాలినంట అని తాను చూసుకుని ఏం చేసుకుని ఉంటాడు? నవ్వుకొని ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? నేను నిజంగా పరాక్రమశాలిని అయ్యి ఉంటే, నేను నిజంగా బలాఢ్యుడిని అయ్యి ఉంటే, నేను ఈ పని ఎందుకు చేస్తాను? ఈ గానుగ వెనకాల ఆ ఒక్కరోజు భోజనం కోసం గోధుమలను దొళ్ళగొట్టుకోవడానికి ఇంత ప్రయాస ఎందుకు పడతాను? నిజంగా నాలో అంత బలం ఉందా, అంత స్ట్రెంగ్త్ ఉందా? అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? గిద్యోను, ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం అనుకున్నావో నాకు తెలుసు. నిన్ను బలాఢ్యుడని ఎందుకు పిలిచానో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి. చప్పట్లు కొట్టి దేవుని నామమున పరచండి. హల్లెలూయా. వై యు ఆర్ స్ట్రాంగ్, వై యు ఆర్ పవర్ఫుల్, why you are fruitful in certain things, not because of your ability, not because of your strength, but because God is with you. దేవుడు నీతో ఉన్నాడు గనుక, ఆయన నీలో ఉన్నాడు గనుక, ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు గనుక, ఆయన నీ పట్ల ఒక యోచన కలిగి ఉన్నాడు గనుక, ఆ యోచన, ఆ ఉద్దేశాన్ని దేవుడు సఫలం చేస్తాడు గనుక. గిడియన్, యు ఆర్ ఇండీడ్ ఎ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. కొన్నిసార్లు మన పరిస్థితిని మనం చూసి జాలిపడుతుంటాం, మన స్థితిగతులు మనం చూసి నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏది కాదు, ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ పవర్లెస్, ఐఎమ్ హెల్ప్లెస్. అఫ్ కోర్స్ దే ఆర్ ట్రూ. మనం శక్తిహీనులమే, బలహీనులమే, మన అయోగ్యులమే. కానీ మనకి యోగ్యతను తెచ్చిపెట్టింది ఏంటో తెలుసా? మనకు శక్తినిచ్చింది ఏంటో తెలుసా? మనకు బలాన్ని ఇచ్చిన వారు ఎవరో తెలుసా? దేవుని తోడు, ఆయన ప్రజెన్స్, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. గిడియన్, గెట్ రెడీ. నీ ద్వారా ఒక అద్భుతం చేయాలని ఆశపడుతానంటే ఇప్పుడు గిద్యోను అడుగుతున్నాడు, ఏమైపోయినాయి దేవా? మా పితరులు మాకు కథలుగా చెప్పిన ఆ సంగతులను ఏమైపోయినాయి? ఐగుప్తులో నుండి వారు బయటికి రావడమే ఒక వింత కదా, ఒక విడ్డూరం కదా. నా చేతిలో నుండి ఏ ఒక్కరూ మిమ్మల్ని విడుదల చేయలేరని శపథం పూనిన ఫరో మెడలో ఉంచి బయటికి తీసుకొచ్చావు కదా. ఏమైపోయినాయి అద్భుతాలు? వారు బయటికి వచ్చిన దగ్గర నుండి అడుగడుగునా నువ్వు ఆశ్చర్యకార్యాలు కదా జరిగించావు వారి జీవితంలో. 6 లక్షల మంది కాల్బలము, స్త్రీలు పిల్లలతో కలిపితే 20 లక్షల మంది జనాంగానికి భోజనం ఎవరు తేవాలి? నీళ్ళు ఎవరు ఇవ్వాలి?
ఆ తర్వాత వారికి కావలసిన అవసరాలన్నీ ఎవరు తీర్చాలి? ఆ ప్రయాణాలు చేసే వాళ్ళలో చాలామంది గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు, లేకపోతే చాలామంది అనారోగ్యంతో ఉన్నవారు ఉండొచ్చు. పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న సమయంలో కూడా వారిని నడిపించావు కదా. రాత్రి అగ్నిస్తంభంగా వారికుండి వెట్టనిచ్చావు. అలా కాని పక్షంలో చలిలో ఎంతమంది చనిపోయేవారు? పగలు మేఘస్తంభంగా ఉండి వారిని కాపాడావు. అలా కాని పక్షంలో ఎంతమంది మాడి చనిపోయేవారు ఆ ఎండలకి. బట్ స్టిల్ యు ఆర్ సో గ్రేషియస్ ఇన్ లీడింగ్ యువర్ పీపుల్. నీ ప్రజలు నడిపించడం నువ్వు కనికర సంపన్నుడివై వారందరినీ నడిపించావు. బైబిల్లో చక్కని మాట ఉంటుంది, 40 సంవత్సరాల వారి ప్రయాణ జీవితంలోనట వారు వేసుకున్న బట్టలు ఏమవ్వలేదట, మాసిపోలేదు. మనం వేసుకున్న బట్టలు ఒకే వస్త్రం ఈరోజు వేసుకుని రేపు వేసుకుంటే మన పక్కన 2 కుర్చీలు ఖాళీ ఉంటాయి కదా. అంత ఈజీ కాదు. ఒక్క రోజు తర్వాత ఇంకొక రోజు బట్టలు వేసుకున్నామంటే కొన్నిసార్లు ఇబ్బందే. 40 సంవత్సరాల వారు బట్టలు పాతగిల్లలేదట. మీరు ఎంత ఖరీదైన చీరలు కొనుక్కోండి, ఎంత ఖరీదైన బట్టలు కొనుక్కోండి, కొంతకాలం తర్వాత అవి ఏమైపోతాయి? ఆ కళను కోల్పోతాయి, ఆ యొక్క ఆకర్షణను కోల్పోతాయి వస్త్రాలు. కెన్ యూ ఇమాజిన్ 40 years, 40 సంవత్సరాల నుండి వారు వస్త్రాలు అవే వేసుకున్నా అవి ఏమవ్వలేదట, పాత అవ్వలేదు. కానీ చెప్పుల దగ్గరికి వస్తే వారు వేసుకున్న చెప్పులు కూడా ఏమవ్వలేదట, అరిగిపోలేదట. పోనీ ఆ చెప్పులు తీసుకెళ్ళి ఏమన్నా షోకేసులో పెట్టారా వాళ్ళు? మీరు చెప్పుల షాపును చూడండి, ఆ షూ స్టోర్ మీరు చూస్తే ఆ చెప్పులన్నీ పట్టుకెళ్ళి చక్కగా కలర్ఫుల్ లైట్ల మధ్య పెడతాడు. అవి ఎంత అందంగా కనపడతాయి అక్కడ. మనం వేసుకోగానే అందం అంతా పోద్ది, ఎందుకంటే అవి లైట్లో ఉంటాయి కాబట్టి అంత అందంగా కనబడతాయి అవి. సరే, వచ్చిన తర్వాత బహుశా అంత అందంగా ఉండకపోవచ్చు. పోనీ ఉన్నాయి అనుకోండి, ఎంతకాలం వాడతారు? ఎన్నిసార్లు తెగిపోయి కుట్టించుకున్న ఒక 6 నెలల్లో లేకపోతే ఒక సంవత్సరం తర్వాత కూడా నువ్వు చెప్పులు మార్చలేదంటే ఎవడో కూడా వచ్చి అడుగుతాడు, బాబు ఎంతకాలం వేసుకుంటావు నాయన, నీకు ఆ ఫీలింగ్ లేకపోయినా కదా. బట్ ఇమాజిన్, దే వర్ వాకింగ్ ఇన్ ద విల్డర్నెస్ విత్ ద సేమ్ శాండిల్స్ ఫర్ 40 years. వారి చెప్పులు అరిగిపోలేదట, వారి బట్టలు మాసిపోలేదట. అందును బట్టే వాళ్ళకి వాషింగ్ పౌడర్ అవసరం రాలేదు వాళ్ళకి. ఎందుకోసం? దేవుడు ఆ బట్టలు ఏం చేశాడు? భద్రపరిచాడు. ముందే వాడి చూడండి, ముందు నమ్మండి, ఆ తర్వాత వాడి చూడండి అంటాడు ఒక ఆయన. ఆయనకి ఏదో డబ్బులు ఇస్తారు కాబట్టి అలాంటి చెప్తాడు. ఆయన నిజంగా అది వాడతాడు లేదో మనకు తెలియదు. అలాంటి అవసరాలు వారికి ఎందుకు రాలేదో తెలుసా? గాడ్ వాజ్ ప్రొటెక్టింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ క్లైమేట్. మరి అవేనా సమస్యలు? ఆహారం కావచ్చు, శానిటేషన్ కావచ్చు. ఆయా సందర్భాల్లో శత్రువులు వారి మీదకి వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువులు దండెత్తినప్పుడు దేవుడు వారికి సహాయం చేసి అడుగడుగున వారికి ఎన్నో అద్భుతాలు, ఎర్ర సముద్రాన్ని చీల్చి, ఏలీము దగ్గర దేవుడు వారికి నీళ్ళిచ్చి, బండల్లోంచి నీళ్ళిచ్చి, ఆకాశాన్ని మ్యాన్నా కురిపించి, మాంసం కావాలంటే క్వేల్స్ ఇచ్చి, పూరేళ్ళు వచ్చి పడిపోయినట్టు పాళెంలో అంత అద్భుతమైన కార్యం దేవుడు వారికి చేశాడు. ఇప్పుడు గిద్యోను అడుగుతున్నాడు, వీ ట్రూలీ బిలీవ్ దట్ అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ గాడ్ ఈజ్ ఆసమ్ అండ్ వండర్ఫుల్. కానీ ఏమైపోయినాయి ఆ అద్భుతాలు? ఆశ్చర్యకారాలు ఏమైపోయినాయి? దేవుడు ఆశ్చర్యకారాలు చేయడం మానేశాడా? అద్భుతాలు చేయకూడదని అనుకున్నాడా? ఏంటి సంగతి? చాలాసార్లు మన జీవితంలో కూడా అదే ప్రశ్న. ఏమైపోయింది దేవుని మంచితనం? ఏమైపోయింది దేవుని అద్భుతాలు? మా పితరుల జీవితాల్లో జరిగిన కార్యాలు ఎందుకు మా జీవితంలో జరగట్లేదు? అనేక మంది జీవితాల్లో జరుగుతున్న అద్భుతాలు నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నీ దేవుడు అద్భుతాలు మానేసాడని కాదు, ఆయన అద్భుతాలు చేయలేక చేతులు కొట్టుకుని కూర్చున్నాడని కాదు. గాడ్ ఈజ్ స్టిల్ పవర్ఫుల్, గాడ్ ఈజ్ స్టిల్ omnipotent గాడ్. ఆయన సర్వశక్తిమంతుడే, అద్భుతాలు చేయడానికి ఎప్పుడూ సంసిద్ధత కలిగిన వాడే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ సంసిద్ధత ఉందా వాటిని చూడడానికి? నీ విశ్వాసం బలంగా ఉందా? నీ విధేయత బలంగా ఉందా? ఇది దేవుడు ఆశిస్తున్నాడు. గిడియన్, గెట్ రెడీ. I'm going to give victory to Israelites through you. Though you are insignificant, though you feel you are unworthy, I have chosen you and I'm sending you for my purpose. నువ్వు అనర్హుడవు, యోగ్యత లేనివాడువు, బలము లేనివాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను పంపిస్తున్నాను గిద్యోను, గెట్ రెడీ అని దేవుడు చెప్పిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జడ్జెస్ చాప్టర్ 6 and 7 మీరు చదివితే ఆ 2 అధ్యాయాల్లో దేవుడు గిద్యోన్ను వాడుకుని మిద్యానీయుల మీద ఏమి ఇచ్చాడు చెప్పండి? విజయాన్ని ఇచ్చాడు. నా జనులకు ఇశ్రాయేలుని విడిచిపెట్టక ఏం చేసావు ప్రభు అంటే, నా జనులను విడిచిపెట్టక శత్రువుల చేతి నుండి వారిని విడిపించి
వారికి విజయాన్ని ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకేమి ఇచ్చేవాడు? ఆయన విజయాన్ని ఇచ్చేదేవాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించటం వలన నీ విజయం, నా విజయం ఆల్రెడీ డిక్లేర్ చేసేసాడు ఆయన. Our victory has already been declared on the cross of Calvary. By faith you have to get it. అంతే. విశ్వాసంతో నీ విజయాన్ని స్వతంత్రించుకోవడమే. దేవుడు ఎందుకంటే విజయాన్ని ఆల్రెడీ మనకేం చేశాడు ఆయన? ఆయన ఏమనంటే కప్పు నీదే అంటున్నాడు ఆయన. ఎప్పుడు కప్పు ఎవరిదే? మందే. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? గో అండ్ గెట్ ఇట్. 135,000 మంది మిద్యానీయులు బారులు తీరు ఉన్నారు యుద్ధం చేయడానికి. గిద్యోను అతని వెనకాల ఎంతమంది ఉన్నారు తెలుసా? 300 మంది ఉన్నారు. ఓన్లీ 300. ఎవరైనా అనుకుంటారా ఈ 300 మంది వాళ్ళని కొడతారని? ఆ పిక్చర్ని మనం చూస్తే 135,000 మంది ఒక ప్రక్కన, 300 మంది ఇటు ప్రక్కన. విజయం ఎవరిని వరిస్తుందంటే సర్వసాధారణంగా చెప్పేసేది మెజారిటీ వైపే విజయం ఉంటుందని. కానీ ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? ఈ 300 పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అది నీ విజయ రహస్యం. ప్రభు ఉన్నాడు ఇక్కడ వీళ్ళ దగ్గర. గిద్యోను చెప్పాడు, మనం వారి మీద విజయం సాధించబోతున్నాం కాబట్టి మీ 2 చేతుల్లో 2 వస్తువులు పట్టుకోండి. ఒక చేత్తో బోర పట్టుకోండి. క్యారీ ఎ ట్రంపెట్ విత్ యువర్ హ్యాండ్ అండ్ విత్ అదర్ హ్యాండ్ క్యారీ ఎ టార్చ్. ఒక దీపాన్ని ఒక చేత్తో పట్టుకోండి, ఒక చేత్తో బోర పట్టుకోండి. మనం ఇప్పుడు యుద్ధం చేయబోతున్నామంటే ఆ బృందంలో మీరుంటే నమ్ముతారా? ఆ స్ట్రాటజీని మీరు నమ్ముతారా? గిద్యోను ఏదో వాళ్ళు వచ్చి మా గోధుమలోనూ ఎవరో పట్టుకుపోతున్నారంటే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి చేతిలో బోరానో దీపం పెట్టి వాళ్ళ మీదకి వెళ్ళమంటే ఎక్కడ వెళ్ళమంటావు గిద్యోను? వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఇట్ ఈస్? ఈ ప్రణాళిక ఏంటో నాకు అర్థం కావట్లా, ఈ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లా. కొన్నిసార్లు దేవుని ఉద్దేశాలు కూడా మనకు అర్థం కావు. వాటిని ఆలోచించడానికి చాలా 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 విశ్వాసం మనకు కావాలి. ప్రభువా, నా ముందు శత్రుబలం అంత ఉన్నప్పుడు వై షుడ్ ఐ క్యారీ ఎ ట్రంపెట్ అండ్ ఎ టార్చ్? వాట్ యు వుడ్ లైక్ టు టీచ్ టు అస్? నువ్వు మాకు నేర్పించాలన్న పాఠం ఏంటి? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ట్రంపెట్ రిప్రజెంట్స్ ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ టార్చ్ రిప్రజెంట్స్ గ్లోయింగ్ ఫర్ గాడ్, షైనింగ్ ఫర్ జీసస్. నీ చేతిలో ఉన్న బూర నువ్వు దేవుణ్ణి ఆరాధించే విధానానికి, నీ చేతిలో ఉన్న దీపం ఆయన కోసం ప్రజ్వలించే విధానానికి సాదృశ్యం అయితే, ఆ రెండూ నువ్వు చేయగలిగితే నీ ముందు శత్రువు ఎంత పెద్దోడైనా ఖచ్చితంగా నువ్వు విజయం సాధించవచ్చు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. దాట్స్ అ పవర్. దెర్ ఈస్ పవర్ ఇన్ ప్రైజింగ్ గాడ్. దెర్ ఈస్ పవర్ ఇన్ వర్షిపింగ్ గాడ్. దేవుని ఆరాధించడంలో గొప్ప శక్తి ఉంది, నిగూఢమైన శక్తి దాగి ఉంది. ఎరికో ప్రాకారాలు కూలిపోవడానికి కూడా కారణం అదే. జస్ట్ ప్రైజ్ గాడ్ అండ్ బ్లో యువర్ ట్రంపెట్స్ ఎక్స్పెక్టింగ్ గాడ్స్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. స్తుతించంతే దేవుణ్ణి, ఆరాధించు, హృదయాన్ని కృమ్మరించు. ప్రభువా, థ్యాంక్ యూ, ఐఎమ్ స్టిల్ అలైవ్ టుడే, ఇట్ జస్ట్ బై యువర్ గ్రేస్. నేను ఇంకా బతికున్నానంటే అది ఎవరి కృప? నీ కృప నాయన. నీకు వందనాలు, కృతజ్ఞతలను దేవుని స్తుతులు చెప్పు. దేవుని కోసం వెలుగు. జీసస్ సెడ్, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగునై. నన్ను వెంబడించువాడు. యేసు ప్రభువును వెంబడించడం అంటే వెలుగులో జీవించడం. చాలామంది ఈ రోజుల్లో తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేస్తూ చీకటిలో బ్రతుకుతున్నారు, అంధకారంలో బ్రతుకుతున్నారు. మేము వెలుగు కొరకు తడువులాడుచున్నాం కానీ చీకటియే ప్రాప్తించునని యెషయా గ్రంథంలో రాయబడిన రీతిగా సో మెనీ పీపుల్ దే ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్. డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, డార్క్నెస్ ఆఫ్ arrogance, darkness of disobedience, darkness of disbelief. చాలామంది జీవితాలు అలాంటి చీకటిలోనే ఉన్నారు. కానీ యేసు ప్రభువును వెంబడించి వారు వెలుగులో ఉన్నారని బైబిల్ సెలవు ఇచ్చింది. నిన్ను నన్ను వెలిగించడానికి యేసే లోకానికి వచ్చారు. మనం వెలిగించడంలో ఆయన మించిన వాడు లేడు. వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, గాడ్ ఎన్లైటన్స్ యూ. దేవుడు నేను వెలిగిస్తాడు. Gideon, don't think that I have abandoned you and I have left you. I will never leave you nor forsake you. By using you, I would like to give victory to Israelites. నీ ద్వారా ఇశ్రాయేలుపై విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ 300 మందితో మిద్యానీయులను తరిమి కొట్టి ఇశ్రాయేలుకి విజయాన్ని ఇస్తే ఆ తర్వాత కొంతకాలం వరకు ఇశ్రాయేలు నెమ్మదిని అనుభవించారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ మై ఫ్రెండ్.